హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే పసుపు గణపతి ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు కూడా చూపించేస్తాను పదండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. వినాయక చవితి వచ్చేసింది. మనం ఇళ్లలోనే పర్యావరణానికి హాని లేకుండా పవిత్రమైన పసుపుతో గణపతి విగ్రహం ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీకు చూపించేస్తాను పదండి. ముందుగా పసుపు పొడి తీసుకోవాలి. అదేవిధంగా బియ్యం పిండి తీసుకోవాలి. నేనైతే బియ్య పిండి ఎక్కువ, పసుపు కొంచెం తక్కువగా తీసుకున్నానండి. లేదు, రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో అయినా తీసుకోవచ్చండి. కొంతమంది బియ్య పిండి బదులు మైదా పిండి యూస్ చేస్తారు. అదైతే స్ట్రాంగ్గా ఉండదండి. అదేవిధంగా కొంచెం స్క్రాచెస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. నేనైతే బియ్య పిండి తీసుకున్నాను. ఆ బియ్య పిండికి కొంచెం తక్కువ క్వాంటిటీలో పసుపు తీసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ వేసి చక్కగా గట్టిగా పేస్ట్లా కలుపుకున్నానండి. ఈ పసుపు గణపతి చాలా పవిత్రంగా భావిస్తారండి. హరిద్రా గణపతి కూడా అంటారండి ఈ పసుపు గణపతిని. ఓన్లీ పసుపుతోనే తయారు చేసుకోవచ్చు కదండి అనుకోవచ్చు, కానీ అది కూడా అంత స్ట్రాంగ్గా ఉండదండి. అందుకే ఇలా చేశాను. తర్వాత ఒక చిన్న రౌండ్ షేప్ బాల్ సైజ్లా చేసి కింద దేవుడికి పీఠం కింద వేశానండి. తర్వాత ఇంకో బాల్ షేప్ చేసి దేవుడికి స్టమక్ కింద, ఇంకో చిన్న బాల్ చేసి హెడ్ కింద పెట్టాను. తర్వాత 2 కాళ్ళు చేతులు పెట్టి కాళ్ళు నేల మీద ఆంచి దేవుడు కూర్చున్నట్టుగా పెట్టానండి. తర్వాత 2 చేతులకి 2 తీసుకున్నాను. ఒకటేమో చేతిలో లడ్డు పెట్టుకునేలా చేసుకున్నానండి. ఇంకొక చేతితో ఏమో అబ్బాయి హస్తం మన వైపు దేవుడు ఆశీర్వాదం చూపించినట్టుగా తీసుకున్నానండి. ఈ మీరు ఇలా కాదు వేరేలా చేసుకోవచ్చా అంటే మన ఇష్టం, ఎలాగైనా చేసుకోవచ్చండి. నేనైతే సింపుల్గా ఉండేలా చేశాను. చూడండి, ఇదిగోండి అభయ హస్తం. ఇలా దేవుడు మనకి ఆశీర్వాదం ఇచ్చినట్టుగా చేశానండి. అదేవిధంగా 2 చిన్న సైజు బాల్స్ చేసి దాన్ని కొంచెం ప్రెస్ చేసి వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా చెవులకి పెట్టుకున్నానండి. దేవుడి చెవులు కొంచెం ఏనుగు చెవుల్లా ఉంటాయి కాబట్టి కొంచెం ఎడ్జ్లో కొంచెం ఆ షేప్ ఇచ్చానండి. తర్వాత 3 చిన్న సైజు స్టిక్స్లా చేసి దేవుడికి తలపాగలా చేశానండి. 3 ఏమో పైన తలపాగలా చేశాను, 2 ఏమో కొంచెం క్రాస్గా తలపాగకి వేసానండి. తర్వాత బ్యాక్ సైడ్ ఒకటి పెట్టానండి. ఈ విధంగా తలపాగలా చేశాను షేప్. ఇలా చేసుకుంటే లుక్ చాలా బాగుంటుందండి. తర్వాత ఒక పుల్లతో తలపాగ మీద, అదేవిధంగా చేతులకి, కాళ్ళకి, చెవులకి రియల్ లుక్ రావడం కోసం కొంచెం గీతల్లా పెట్టుకున్నానండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, సేమ్ అదే విధంగా గీతల్లా పెట్టుకున్నానండి. తర్వాత స్వామివారికి తొండం లెఫ్ట్ సైడ్కి వచ్చేలా పెట్టుకున్నానండి. అంటే లెఫ్ట్ సైడ్లో నేను లడ్డు పెడదాం అనుకుంటున్నాను. అందుకోసం నేను లెఫ్ట్ సైడ్ తొండం వచ్చేలా చేశాను. ఈ లడ్డు ఏ విధంగా చేసుకోవాలంటే బియ్య పిండిలో కొంచెం కుంకుమ వాటర్ కలిపి లడ్డు షేప్లా చేసి కొంచెం 3 గీతల్లా పెట్టుకున్నానండి, రియల్ లుక్ రావడం కోసం. తర్వాత మన దగ్గర తులసి కొమ్మలు ఉంటాయి కదండి, తులసి కొమ్మలు 2 ముక్కలు తీసుకొని అవి దేవుడికి తొండానికి ఇరుపక్క అరపక్కలా కూడా దంతంలా పెట్టానండి, ఏనుగు దంతాల్లాగా. తర్వాత తొండానికి కూడా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా గీతలు పెట్టుకున్నాను రియల్ లుక్ రావడం కోసం. తర్వాత ఆ గీతల గ్యాప్లో కుంకుమతో డెకరేషన్ చేశానండి, కొంచెం డిఫరెంట్ కలర్ రావడం కోసం. స్వామివారికి ఎరుపు ఇష్టమని చెప్పి నేను కుంకుమతో డెకరేషన్ చేశానండి. లేదు, మన దగ్గర ఏమైనా కలర్స్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. తర్వాత అరచేతిలో అభయహస్తం ఉన్న అరచేతిలో అక్కడ స్వస్తిక్ సింబల్ ఇచ్చానండి. కుంకుమతో స్వస్తిక్ సింబల్ ఇస్తే కనపడుతుందని స్వస్తిక్ ఇచ్చానండి. తర్వాత స్వామివారికి బొడ్డు దగ్గర చిన్న హోల్లా పెట్టానండి. తర్వాత మన దగ్గర పత్తి ఉంటుంది కండి, పత్తితో జంజంలా వేశానండి. మిరియాలతో 2 కళ్ళు పెట్టానండి. అంతేనండి. ఈ లుక్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మన చేతులతో తయారు చేసిన పసుపు గణపతి సిద్ధమవుతుంది. ఇప్పుడు దీన్ని మనస్ఫూర్తిగా పూజించి వినాయకుడి ఆశీర్వాదాలు పొందుదామండి. మనం కూడా ఈకో ఫ్రెండ్లీ గణేష్ని తయారు చేసుకోవడం వల్ల పర్యావరణ పరిరక్షణని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇలా పసుపు గణపతిని సులభంగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ వినాయక చవితి ఇలా ప్రయత్నించి చూసి నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యువర్స్ హనీరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.